నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు లైఫ్ కోచ్ ఆర్వి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. బాగున్నారా మేడం? ఫైన్ అమ్మా. మేడం, ఈ అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అలాగే తప్పక అది చూద్దాం ఫస్ట్. బట్ అందరికి, నీకు ప్రేక్షకులకి అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. కరెక్ట్ గా మనకి నవరాత్రి టైంలో మనం మొదలెట్టాము. సో అక్టోబర్ నెల యూజువల్ గా ఏంటంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టు కొన్ని రాసుల వారిగా బాగుంటాయి, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. బట్ దానికన్నా ముందు ఎప్పుడు మనం గ్రహస్థితి అనేది మాట్లాడుకుంటాము. ఎందుకు గ్రహస్థితి మాట్లాడుకోవాలి అంటే ఏంటంటే, నేను వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పున్నాను అనమాట. చాలా మంది కూడా కమెంట్ కూడా చేస్తున్నారు, మీరు చెప్పింది 5 నిమిషాలు గ్రహస్థితి గురించి అయిపోతుంది అని. బట్ గ్రహస్థితి తెలియకుండా మనం ఏంటంటే ప్రెడిక్షన్స్ ఇవ్వలేము. అంటే మన జాతక రీత్యా మనం ప్రెడిక్షన్స్ ఇస్తున్నాము, మంత్లీ ప్రెడిక్షన్స్. అంటే అక్టోబర్ నెల అయినా సరే, మన నవంబర్ అయినా సరే, డిసెంబర్ అయినా సరే, మళ్ళీ ఉగాది వచ్చినప్పుడు కూడా మనం అలాగే చెప్పి కొంతవరకు అంటే గోచారం ప్రకారం చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అదేంటంటే ఏదో ఒకటి బేసిస్ ఉండాలి. అంటే ఏంటంటే ఎక్కడ గ్రహాలు ఉన్నాయి మనకి అక్టోబర్ 1st కి అనుకుందాం కాసేపు, లేకపోతే అక్టోబర్లో ఏ గ్రహాలు మారుతున్నాయి, ఏ హౌసెస్ మారుతున్నాయి, ఏ భావాల్లోకి వెళ్తున్నాయి, అవన్నీ చెప్తే ఏంటంటే మన ప్రెడిక్షన్స్ అనేది మనకి ఈజీ అవుతుంది. అంటే ప్రెడిక్షన్స్ ఒకటి చేయాలి అంటే మనకి బేసిస్ ఉండాలి. అంటే ఒకటి దేని పట్టైనా మనం చెప్పాలి. కొంతవరకు ఏంటంటే సైంటిఫిక్గా చెప్పడం కూడా జరుగుతుంది. బట్ ఏంటంటే మనకి అందరికీ తెలిసిన విషయం, 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులు ఉన్నాయి. సో రాశి వారిగా మనం చెప్పడం అనేది జరుగుతోంది. రాశి వారిగా చెప్పడం అంటే ఏంటంటే చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే, అంటే ఈ 12 భావాలన్నా, 12 ఇళ్ళులన్నా, హౌసెస్ అన్నా ఇవే అన్నమాట. సో చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అనమాట. సో రాశి వారిగానే మనం చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. మనం చెప్పేది కూడా జనరల్ ప్రెడిక్షన్సే. సో ఫస్ట్ గ్రహస్థితి చూద్దాం అక్టోబర్లో ఎలా ఉంటుందో. సో ఎప్పుడైనా నేను మొదలెట్టేది శనీశ్వరుడి గురించి మొదలెడతాను. శనీశ్వరుడు ప్రస్తుతం రిట్రోగ్రేషన్ మోషన్ అంటే వక్రిచున్నారు, ఆయన మీనరాశిలో ఉన్నారు. అలాగే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అండ్ ఆల్సో బెనిఫిక్ అంటే ఏంటి, అన్ని మంచి చేసే అతను మనకి గురువు. మనం చెప్పుకుంటూ అన్నిటికన్నా పవర్ఫుల్ బెనిఫిక్ అని చెప్తూ ఉంటాము. ఆయన ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన అక్టోబర్ 18కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉంటారు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. శుక్రుడు ఏంటంటే మన 9th అక్టోబర్కి ఏంటంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. తర్వాత బుధుడు ఏంటంటే వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. అక్టోబర్ 3rd వరకు ఆయన ఎగ్జాల్టేషన్ లో అంటే కన్యలో ఉన్నారు. తర్వాత ఏంటంటే అక్టోబర్ 3rdకి ఆయన ఏమో తులకి వెళ్తున్నారు. మెర్కురీ ఏంటంటే వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన 27th అక్టోబర్కి ఏంటంటే ఆయన ఓన్ హౌస్ అంటే ఏంటి వృచ్చికానికి వెళ్తున్నారు అనమాట. ఇంకా రాహు కేతులు మిగిలాయి. సో రాహు ఏమో కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకి చూసామంటే సింహంలో ఉన్నారు. అండ్ ఆల్సో సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఆయన ఏంటంటే 17th అక్టోబర్కి ఏమో తులకి వెళ్తున్నారు. ఆయన తులకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆయన డెబిలిటేషన్ నీచ స్థితిలో ఉంటారనమాట. సో ఎవరెవరికి బాగుంటుంది అంటే జనరల్గా చెప్పడం అనేది జరుగుతోంది. సో బేసిక్గా ఏంటంటే వృషభానికి బాగుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంది, కర్కాటకానికి బాగుంది. అలాగే మనం చెప్పాలి అంటే మనకి కొంతవరకు మనం చూసాము అంటే వృచ్చికానికి కూడా బాగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు చూపు ఉంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అలాగే కుంభానికి బాగుంది, మకరానికి కూడా బాగుందన్నమాట. సో ఇవి కానీ ఏల్నాట్స్ అని ఏంటంటే మనకి మేషానికి, అలాగే కుంభానికి, అలాగే ఏంటంటే మనకి మీనానికి ఉన్నాయన్నమాట. ఆయన వక్రిచి ఉన్నారు కనుక ఆయన నవంబర్ 28కి మారుతున్నారు అనమాట. అంటే డైరెక్ట్ అవుతున్నారు, మీనంలోనే ఉంటారు. సో మళ్ళీ గ్రహస్థితి నెక్స్ట్ మంత్ వచ్చేప్పటికి మారుతూ ఉంటాయి. ఏదైనా సరే ఇవి జనరల్ ప్రెడిక్షన్స్, మన వ్యక్తిగత జాతకం మీద మనం అది ప్రెడిక్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అంటే ఒక పరిహారం చేయాలి అంటే కనుక. బట్ ఇవి కూడా ఈ రాశుల వారు కూడా పరిహారం చేయొచ్చు. ఎలాగో నవరాత్రులే కనుక. సో నవరాత్రులు దేవి ఏ దేవి పూజించాలో ఒక్కొక్క రాశి వాళ్ళు మనం మాట్లాడుకోవచ్చు. కన్యా రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు చెప్పుకోవాలి. ఎందుకంటే స్టార్టింగే మెర్కురీ అంటే ఈ రాశికి అధిపతి మనకు తెలుసు బుధుడయ్యారు. బుధుడేమో ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నారు, కానీ శని చూస్తున్నారు. అదేంటంటే శని 7th హౌస్లో ఉండి చూస్తున్నారు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే
కొంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఒక సూచన కనిపిస్తుంది. అంటే ఏంటంటే ప్రాపర్టీస్ కొనుక్కోవడం కానీ ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం కానీ అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 7th లార్డ్ మనం చూసామంటే 11th లో సంచారం జరుగుతోంది. అది ఎగ్జాక్టేషన్ పొజిషన్లో. తప్పక వీళ్ళకి ఏంటంటే ఖర్చు అవుతుంది కానీ అది మంచి ఖర్చులు అవుతాయి. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్గా ఆలోచించి ఖర్చు పెట్టే ఒక నెల కింద మనం తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం చూసామంటే 12th లార్డ్ 2nd లో పడ్డాడు. ఆయన డెబిలిటేషన్లో ఉన్నారు. సో గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఎస్పెషలీ పొలిటికల్గా కనెక్షన్ ఉన్న వాళ్ళు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని కొంతవరకు ఏంటంటే ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్సెస్, అంటే ఆబ్స్టకల్స్ వచ్చేది, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇచ్చే సూచనలు మనకి ఈ నెలలో కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండాను 3rd లార్డ్ అంటే ఏంటంటే మనకి కుజుడు కూడా మనకి 2nd హౌస్లో ఉన్నాడు. సో విపరీతమైన ఖర్చు ఒకటి ఉంటుంది. అదొకటి కాకుండా అటు రాబడి ఉంటుంది, ఖర్చు ఉంటుంది. సేవింగ్స్ అనేది కొంచెం తక్కువ అవుతాయి. అండ్ ఆల్సో మనం చూసామంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ అనిపిస్తోంది ఈ నెల. అంటే శని ఇస్తాడు కానీ అదే ఒక చేత్తో ఇవ్వడం, ఒక చేత్తో తీసుకోవడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది అనమాట. వీళ్ళకి కెరియర్ పాత్ ఎలా ఉండబోతుంది అంటారు మేడం? కెరియర్ పాత అంటే మనం చూసాము అంటే 10th లార్డ్ కూడా మనకి బుధుడే అయ్యారు. సో బుధుడు ఏంటంటే 2nd హౌస్లో ఉన్నారు కనుక కొంతవరకు వీళ్ళకి ఏంటంటే సాటిస్ఫాక్షన్, అంటే ఏంటంటే కెరియర్లో నేను బాగానే చేసుకుంటున్నాను సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ పైకి వెళ్ళడానికి ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కెరియర్ పాత్లో పై వాళ్ళతో కానీ సన్నిహితులో కానీ లేకపోతే కొలీగ్స్తో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మసులుకోవడం. అంటే ఏంటంటే కోపతాపాలకు వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, పేషెంట్గా ఉండడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది మేడం? ఫ్యామిలీ పరంగా కూడా మనకి 12th లార్డ్ అంటే ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకో డిసగ్రిమెంట్స్ తప్పక ఉంటాయి. ఇప్పుడు లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎడబాటు వచ్చే ఛాన్సెస్, అలాగే డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే చాలా మటుకు నువ్వెంత నేనెంత అని అంటే ఈగో క్లాషెస్ అనుకుందాం, లేకపోతే ఏంటంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ కైండ్ ఆఫ్ థింగ్ మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద దాంపత్య జీవితము, ఇట్ ఆల్సో ఫర్ లవ్ రిలేషన్షిప్. అండ్ ఆల్సో ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్ కూడా, అంటే ఏంటంటే మనం చెప్పుకోవచ్చు మన తోబుట్టువులకు కూడా చెప్పుకోవచ్చు అనమాట. అదొకటి కాకుండాను కొంతవరకు కోపం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట వీళ్ళకి. మరి వీళ్ళు ఎలాంటి పరిష్కారం చేస్తే మంచిది అంటారు? ఈ నెలలో వీళ్ళకి చేయవలసిన పరిష్కారం అంటే పరిహారం అని చెప్పచ్చు. తప్పక ఏంటంటే లక్ష్మీ గణపతి హోమాలు, లక్ష్మికి పూజించడం, గణపతికి కంటిన్యూస్గా పూజించడం, అథర్వ శీర్షం చదువుకోండి ఎవ్రీడే అని నేను చెప్తూ ఉంటాను. అలాగే గణపతికి ఏంటంటే గరిక పెట్టుకోవడం అనేది మంచిది. మనం చూసాము అంటే స్టూడెంట్స్కి చాలా బాగుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ కొంతవరకు ఏంటి బాగుంటుంది. ఒక పార్ట్నర్ వెళ్ళిపోయినప్పటికీ, గొడవ వచ్చినప్పటికీ, అంటే ఒక పార్ట్నర్తో గొడవ వచ్చినప్పటికీ కొంతవరకు వాళ్ళతో బాగానే ఉంటుంది. సో అందుకనే గణపతికి పూజ చేయమని చెప్తున్నాను. ఎందుకంటే గణపతికి చేసినప్పుడు కొంతవరకు వాళ్ళు ఆబ్స్టికల్స్ అనేది రిమూవ్ చేస్తారు. మనకి తెలుసు కదా, ఏదైనా అడ్డంగాలు వస్తే మనం గణపతి కాళ్ళే పట్టుకోవాలి. సో తప్పక గణపతికి చేసుకోవడం, ఎస్పెషలీ వెడ్నెస్డే అథర్వ శీర్షం చదువుకోండి, లేని పక్షాన్ని వినండి. సో అలాగే వెడ్నెస్డే ఏంటంటే గణపతికి గరిక పెట్టుకోవడం అనేది చాలా మంచిది, ఎస్పెషలీ స్టూడెంట్స్. అందుకనే స్టూడెంట్స్ మాట ఎత్తాను. సో ఇవన్నీ చేసుకున్నప్పటికీ లాంగ్ టర్మ్గా వీళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.